ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనకందరికీ కూడా మహాభారతం తెలుసు. కథలు కథలుగా ఎంతోమంది గొప్పవారు తెలియచేస్తూ ఉంటారు, గీతాని చదువుతూ ఉంటారు కూడా. అయితే భగవద్గీతలో కూడా పునర్జన్మ గురించి భగవంతుడు తెలియచేస్తాడు అర్జునునికి. అర్జున, నీది నాది ఈ జన్మ సంబంధం కాదు, జన్మ జన్మాంతరం నుంచి సంబంధం ఉంది. అంటే పూర్వంలో నరనారాయణులుగా మనము జన్మించి తదుపరి ఈ జన్మలో ఇక్కడ మళ్ళీ కలుసుకునే పరిస్థితి వచ్చింది మనకి అని తెలియచేస్తారు. నరనారాయణ అంటే, నర అంటే సాక్షాత్ అర్జునుల వారంట మహాభారతంలో. నారాయణ అంటే మహావిష్ణు. అందుకే నరనారాయణ అనే విషయం అక్కడ గోచరిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు రుణానుబంధం ఉండడం వల్ల ఈ జన్మలో భగవంతుడు కూడా వాళ్ళని కాపాడుతూ వస్తూ ఉంటారు. అయితే వాళ్ళ నమ్మకం ఎలా అంటే, ఆ పంచపాండవుల నమ్మకం ఆ తల్లి ఎప్పుడు కూడా ఆ నారాయణుడు, ఆ కృష్ణ స్వరూపమే, ఆ నారాయణ స్వరూపమే శ్రీకృష్ణుల వారు. వాళ్ళు ఆశీస్సులతోనే మనము ఈరోజు సంతోషంగా ఉన్నాము అని ఎప్పుడు పిల్లలకి తెలియచేస్తూ ఉంటుంది. ప్రతి సంకటంలో కూడా, అంటే ప్రతి కష్టకాలంలో కూడా ఆ ఒక శ్రీకృష్ణ పరమాత్మల వారిని సదా స్మరామి అంటూ స్మరిస్తూనే ఉంటారు. అలా స్మరిస్తూ స్మరిస్తూ ఒకరోజు అనుకోకుండా వాళ్ళ శత్రువులు పన్నాగంతో, అంటే కౌరవుల పన్నాగంతో ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు తన తండ్రికి పిండ ప్రదానం చేసేవారు. అంటే ధర్మరాజు చేతి నుండి మరియు వాళ్ళ తమ్ముళ్ళు భీమ, అర్జున, నకుల, సహదేవ, ఈ ఒక 5 మంది మరియు కుంతి, ఈ 6 మంది ఆ ఒక పంచపాండవుల కుటుంబం. ఈ ఒక పంచపాండవులు పాండు మహారాజు తండ్రి. వాళ్ళకి స్వర్గస్థులు అయిపోయి ఉంటారు, పిండ ప్రదానం చెయ్యాలి. ఈ పిండ ప్రదానం చెయ్యాలి అనే సమయానికే వాళ్ళు, ఆ ఒక పాండవులు గురుకులంలో ద్రోణాచార్యుల ఆశ్రమం నుంచి ఇక వాళ్ళు రాజ్యానికి ప్రవేశం చేస్తారు. ప్రవేశం చేస్తే అప్పుడు ఎవరిని యువరాజు చెయ్యాలి అనే సంకటంలో ధృతరాష్ట్రుల వారు అందరి మనసులో తన కొడుకునే చెయ్యాలి అని ఉన్నా ప్రజలు దీనికి నిరాకరిస్తారు అని, భీష్ముల వారు ఒప్పుకోరు అని, మరియు యుధిష్ఠిర వారు వీటికి రాజమంత్రి అయి ఉంటారు, వీళ్ళందరూ ఒప్పుకోరు, ద్రోణాచార్యులు వీళ్ళందరూ కూడా, ఆచార్యులు మహామనులందరూ కూడా దీన్ని నిరాకరిస్తారు, ధిక్కరిస్తారు అని తెలియచేసి ఒక యువరాజుగా ప్రకటన చేసేస్తారు ధర్మరాజుల వారిని. ఆ సమయంలో గాంధారి కూడా సంతోషపడుతుంది. ఆ ధర్మరాజుల వారికి యువరాజాన్ని ఇస్తున్నారు అని గాంధారి కూడా చాలా సంతోషపడుతుంది. అయితే గాంధారి తమ్ముడైన శకుని ఎవరైతే ఉంటారో అతను ఈ ఒక ధృతరాష్ట్రని మనసుని చెడిపి ఏదో ఒక విధానంగా ధర్మరాజుల వారిని హతమార్చేస్తే ఆ స్థానంలో దుర్యోధనికి ఆ పదవిని ఇవ్వచ్చు అని పన్నాగం పొంది వాళ్ళ తల్లి తండ్రి, అంటే వాళ్ళ తండ్రికి పాండు మహారాజుకి తర్పణం వదలడానికి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అని వాళ్ళు ప్రచోదిస్తారు. ఆ సమయంలో ఆ పంచపాండవులు మరియు కుంతీదేవి ఆ తండ్రికి పిండ ప్రదానం చేసే ఒక పుణ్యక్షేత్రానికి వెళితే అదే సమయాన్ని చూసి అక్కడ ఒక పెద్ద కోటని నిర్మాణం చేస్తారు. అది లక్క కోట. ఆ లక్కతో తయారు చేసిన భువనంలో వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండి ఇక రేపు వీళ్ళు తండ్రికి ఆ ఒక పిండ ప్రదానం చేసే ఒక కార్యాన్ని ఆచరిస్తారు అనే సమయంలో రాత్రి అగ్ని ప్రమాదాన్ని సృష్టిస్తారు. కానీ ఆ సమయంలో సాక్షాత్ శ్రీకృష్ణుల వారి నామస్మరణ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు తెలియకుండానే ప్రకృతి అనేది వాళ్ళకి సహకరించి ఆ సమయంలో దైవలీలతో వాళ్ళు అక్కడి నుంచి బతికి బయటపడుతూ వాళ్ళు ఒక బ్రాహ్మణ రూపంగా వేషాలని ధరిస్తూ భిక్షాందేహి అంటూ భిక్షాన్ని స్వీకరించి జీవిస్తూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు ఏ గ్రామంలో అయితే ఉంటారో ఆ గ్రామానికి పెద్ద ఆపద వస్తుంది. ఆ ఆపద వచ్చినప్పుడు భీముడు వాళ్ళని రక్షిస్తారు. ఆ ఆపద ఎటువంటిది అంటే, ఆ గ్రామంలో ప్రతి ఒక్క రోజు కూడా ఒక మనిషిని బలి ఇవ్వాల్సి వస్తుంది బకాసురునికి. ఆ బకాసురుని భీముడు హతమార్చేసి ఆ ఒక గ్రామానికి
శుభం కోరుతాడు. అంటే దీని అర్థం ఒకటే, బాగా గమనించండి. భగవంతుని నమ్మడం వలన సత్యం మనకి తెలుస్తుంది. సత్యాన్ని గ్రహించిన వారు భగవంతుని పూజించడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడి వాళ్ళు ఒక బ్రాహ్మణ రూపంలో ఉంటూ బకాసురుని హతమార్చేశారు, గ్రామానికి శుభం కోరారు. అదే వాళ్ళు యువరాజుగా అక్కడే ఉండింటే ఇది జరిగేది కాదు. అంటే మన జీవితంలో కూడా భగవంతుని పూజిస్తూ మనకేదైనా పరీక్షలు ఎదురిస్తున్నాము అంటే అదేదో మంచిదానికి అనేది ఈ కథలో సారాంశం. మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. కష్టాలు శాశ్వతం కాదు. భగవంతుని నమ్మండి. ఆ కష్టం వెనుక మనం తెలుసుకునేది మనకి మంచిది ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని, ఆ సత్యాన్ని వెతకడానికి మనకి వెళితే అప్పుడు ఈ కష్టం అనే దాన్ని మర్చిపోతాము. నమ్మకం ఒకవైపు ఉంటే సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని గ్రహించి నమ్మకాలని పెంచుకోండి, మన జీవితం బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.